అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 22 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. మన గురువు గారు దూర ప్రాంతాల వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పను. మీకు ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యలు పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలితాల ప్రకారము వీరి జీవితంలో జరగబోయే కీలక మార్పులు ఎంతో ప్రభావవంతంగా ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా రేపటి రోజున శనీశ్వరుడి యొక్క ప్రభావం మీ మీద మరింతగా పనిచేస్తుంది. శనివారము మీకు అనుకూలంగా ఉన్నవారికి ఇది అత్యంత శుభదాయకమైన సమయం. ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు ముందుకు సాగుతారు. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆలస్యమైన అవకాశాలు కూడా మీ వైపు తిరిగి వస్తాయి. అయితే శనివారం ప్రభావము ప్రతికూలంగా ఉన్న వారికి రాహు ప్రభావం కూడా కలిసి పనిచేసే అవకాశం అయితే ఉంది. ఇక రేపటి రోజున ఈ రెండు గ్రహాల యొక్క సంయోగము కొంత గందరగోళాన్ని, ఒత్తిడిని, పెద్ద విషయాల్లో చిన్న చిన్న సమస్యలను తీసుకురావచ్చు. అందుకే రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక రేపటి రోజున ఏ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందో, ఏ పరిస్థితులు ఆకస్మికంగా మీ ముందుకు రావచ్చో, వాటిని ఎలా అధిగమించుకోవాలో పూర్తిగా వివరించబడుతుంది. శని రాహు ప్రభావం వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులను సులభంగా సమతుల్యం చేసే చిట్కాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయండి. మీరు ఈ మార్పులు ముందే తెలుసుకుంటే మీ జీవితంలో ఎంత క్లిష్టంగా కనిపించినా సులభంగా ధైర్యంగా ముందుకు సాగలుగుతారు. ఇక రేపటి రోజు మీ శక్తివంతమైన మార్పులు ఏవి తీసుకొని వాటిని ఎలా శుభప్రదంగా మార్చుకోవాలో గ్రహిస్తే మీ విజయం మరింత వేగంగా దగ్గర పడుతుంది. రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయే ముఖ్యమైన పరిణామాల గురించి మాట్లాడుకుందాము. రేపటి రోజున ముఖ్యంగా 4 ముఖ్యమైన పరిణామాలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయండి. రేపటి రోజున మీ జీవితంలో శనీశ్వరుడి యొక్క కటాక్షము మీ మీద బలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఇప్పటి వరకు మీ ముందున్న అడ్డంకులు, సమస్యలు అసలు ఒక్కోటిగా తొలగిపోతాయి. అసలు మీరు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు ఎదుర్కొన్నా ప్రభు కృప మీతోటి ఉంటే ఆ దీని బాధలు కూడా తీరిపోతాయండి. కానీ మీరు బాధలో ఉంటే, మీరు కింద పడిపోతే మీ శత్రువులు మాత్రం ఇంకా గర్వంతో, ఈర్ష్యతో మీపై దృష్టి పెడతారు. మీ ఎదుగుదలను చూసి అసహనం చెందేవాళ్ళు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. అయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు రాహు ప్రభావం కూడా రేపటి రోజు మీపై పనిచేస్తున్నారు. కొంచెం జాగ్రత్త అవసరము. ఈ విషయాన్ని తగ్గించే పరిస్థితులు కూడా దూరం చేయవలసిన, అసత్యం చెప్పేవాళ్ళు కూడా లేదా తప్పుదారి పట్టించే వాళ్ళు మీ చుట్టూ ఉండవచ్చు. అందుకే మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు నమ్మే వ్యక్తుల్లో, మీరు చేసే పనుల్లో కాస్త అదనపు జాగ్రత్త అవసరము. రేపటి రోజున వ్యవధిలో కలిగే మార్పులు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శుభ సూచనలే అయినప్పటికీ సానుకూల శక్తిని పెంచుకోవాలి. ప్రతికూల శక్తుల్ని దూరం పెట్టాలి. ఇక శనిగ్రహ అనుగ్రహము మీకు ధైర్యం ఇస్తుంది. రాహువు ప్రభావం మీకు హెచ్చరిక ఇస్తుంది. రేపటి రోజున గ్రహాలు 2 గ్రహాల సంకేతాలను సరిగా అర్థం చేసుకొని జాగ్రత్తగా ముందుకు సాగితే మీ జీవితంలో పెద్ద మార్పులు ఖచ్చితంగా జరుగుతాయండి. రేపటి రోజున ఈ రాశి వారికి అత్యంత కీలకంగా ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనుకోని పరిస్థితులు మీకు పోలీస్ స్టేషన్ లేదా కోర్టు వ్యవహారాల దాకా తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం అయితే ఉందండి. అందుకే ఎక్కడైనా కలహాలు, వాదనలు, వివాదాలు జరుగుతున్నప్పుడు అనిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. రేపటి రోజున మీకు ప్రమాదాలు, అవాంతరాలు, అనవసరమైన తగాదాలు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా పూర్తిగా శాంతంగా, జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తే మీ దశను సులభంగా దాటవచ్చు అనమాట. ఇక రేపటి రోజున మీ జీవితంలో
తప్పకుండా తెలుసుకోవాల్సిన 4 ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాము. రేపటి రోజున శనీశ్వరుడు మీపై ప్రత్యేక కృప చూపించే అవకాశం అయితే ఉంది. శనిగ్రహం సానుకూలంగా ఉంటే ఇప్పటి వరకు అడ్డుపడుతున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు కార్చిన కన్నీళ్లు, ఆల్ ది స్ట్రగుల్స్ విల్ ఫైనల్లీ స్ట్రాంగ్ రింగింగ్ అన్నట్టు మీ ముందుకు వస్తుందండి. అయితే మీ ఎదుగుదలను చూసి శత్రువులు అసూయపడే అవకాశం కూడా ఉంది. వారు మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడే రాహు ప్రభావం ప్రారంభమవుతుంది. రాహు రేపటి రోజు మీ జీవితంలో కొంత గందరగోళము, అనుకోని సమస్యలు, అంతర్గత ఆందోళనలు తీసుకురావచ్చు. అందుకే రేపటి రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ముఖ్యంగా పోలీస్ స్టేషన్, కోర్టు చట్టపరమైన వ్యవహారాలు లేదా గొడవలు, వాదనలు జరిగే ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో గమనించే ముందు జాగ్రత్త పడండి. చిన్నపాటి వివాదం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉందండి. అవసరం లేని చర్చల కోసము వాగ్వాదాలను పూర్తిగా నివారించండి. ఇది మీరు సమస్యల నుండి దూరంగా ఉంచే అత్యంత శ్రేయస్కరమైన మార్గం. ఇక మీరు రేపటి రోజు తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేకంగా ప్రభావం చూపబోతున్నాయి. మంచి శని ప్రభావం మీకు రక్షణగా నిలుస్తుండగా రాహు ప్రభావం అప్రత్యక్షంగా పరీక్షలు పెడుతుంది. అందుకే 2 గ్రహాల ప్రభావాలను సమతుల్యం చేసుకొని ముందుకైతే సాగాలి. మనం చేసే కర్మలు మన జీవితంలో తప్పకుండా ప్రతిఫలిస్తాయండి. కొన్నిసార్లు వెంటనే వస్తాయి, కొన్ని తర్వాత జన్మలు కూడా వస్తూ ఉంటాయి. రేపటి రోజున ఈ చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. అందుకే మీరు చేసే ప్రతి పని ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే 4 కీలక సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఈ కాలంలో శనీశ్వరుడు మీపై ప్రత్యేక కరుణ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆయన అనుగ్రహం లభిస్తే ఇప్పటి వరకు మీ ముందున్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు అనుభవించిన బాధలు తగ్గి జీవితంలో తిరిగే వెలుగులు కనిపిస్తాయి. కానీ మీ పురోగతిని చూసి కొంతమంది వ్యక్తులు ఈర్షపడే పరిస్థితులు కూడా ఉన్నాయండి. శత్రులు మీపై చెడు సూచనలు, యోచనలు కూడా పెట్టినా దేవుని వల్ల మీకు రక్షణగా నిలుస్తుంది. అయితే రాహు ప్రతికూల ప్రభావం కూడా ఉందని గ్రహించాలి. అందుకే ప్రతి అడుగులోనూ జాగ్రత్త అయితే తప్పకుండా అవసరము. రేపటి రోజున అనవసరమైన గొడవలు, వివాదాలు పూర్తిగా దూరంగా పెట్టాలి. పోలీస్ స్టేషన్, కోర్టు లేదా చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిన్న విషయమే పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఎక్కడ ఏం జరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా శాంతిని కాపాడుకోండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము రేపటి రోజున మీ భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపబోతుంది. శని మంచి ఫలితాలను ఇవ్వగలగా రాహు కలిగించే ఆటంకాలు కూడా ఉండవచ్చు. అందుకే కర్మలను శుద్ధిగా ఉంచుకొని ఏ చిన్న తప్పు జరగకుండా ముందుకు సాగటం చాలా ముఖ్యమని తెలుసుకోండి. రేపటి రోజు ఏదైనా సరే వివాదాలకు మాత్రము చెప్పదని సూచన అంటే ఫస్ట్ పాయింట్ వచ్చే వివాదాలకు దూరంగా ఉంటామండి. రేపటి రోజున ఏటీఎం వివాదం జరుగుతున్నా కూడా ఆ వివాదం దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళడం చెప్పదైన సూచన. ఇక మీ జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉంటే రక్షణ కోసము ఆధ్యాత్మిక పరిష్కారం చేయండి. మంగళవారము లేదా శనివారం మీ సమీపంలోని ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళి చక్కగా నల్లదారాన్ని తీసుకెళ్లి బ్రాహ్మణుడికి ఇచ్చి పూజ చేయించండి. తర్వాత స్వామి యొక్క సింధూరాన్ని నుడిని ధరించడం వల్ల మీకు అన్ని స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. తమలపాకు మాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల మీ కండకాలకు కూడా స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది శత్రు దోషాలు తొలగించి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నాశనం చేస్తుంది. ఆంజనేయుడి కృపతో మీ మీద మీ దురాభిప్రాయం కలిగిన ఉన్న వాళ్ళు మీకు హాని చేయలేరు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ప్రత్యేకంగా అత్యంత కీలకమైన సమయం అండి. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. శనీశ్వరుడు మీ మీద దయ చూపుతున్నందున మీరు ఎదుర్కొనే అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు బాధపడుతున్న అంతర్మదనం జరుగుతున్నా మీ శత్రువులు మాత్రము మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడతారు. అయినప్పటికీ రాహు ప్రభావం కూడా సమాంతరంగా పనిచేస్తుండటంతో జాగ్రత్త అవసరం. రేపటి రోజున ప్రత్యేకంగా కోర్టు, పోలీస్ స్టేషన్ వంటి అంశాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అనవసర గొడవలు, వివాదాలు, వాగ్వాదాలు మీకు సమస్యలు తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రేపటి రోజున నీరు, ఎలక్ట్రిసిటీ వాహనాలకు సంబంధించి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందండి. కాబట్టి అవసరం లేకుండా బయటకు వెళ్ళడము తగ్గించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శత్రువుల నుండి రక్షణ కావాలంటే మంగళవారం లేదా శనివారము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నల్ల దారాన్ని కట్టి బ్రాహ్మణునికి ఇవ్వండి. హనుమంతునికి పాదాల దగ్గర సింధూరం పూజ చేసి దాన్ని ధరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీలు దూరమవుతాయి. శత్రువుల యొక్క ప్రయత్నాలు విఫలమవుతాయి. రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తాయి. శని దయ కూడా ఉండడం వల్ల మీ కండకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రాహు పరీక్షించాలనే ఉద్దేశంతో ఉంటున్నారు కాబట్టి 2 ప్రభావాలను సమతుల్యంగా ఉంచుకొని
ముందుకైతే సాగండి. మనం చేసే కర్మలే మనకు ఫలితాలను ఇస్తాయండి. కొన్ని వెంటనే, మరికొన్ని భవిష్యత్తులో. అందుకే ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలంటారు. జాగ్రత్తలు పాటిస్తే ఈ కాలం మీకు చాలా మంచినిస్తుంది. ఉద్యోగం, వ్యాపారము, కుటుంబ విషయాల్లో మీరు కోరుకున్న ఫలితాలను రేపటి రోజు ఖచ్చితంగా చూస్తారు. శనిదేవుని యొక్క ఆశీస్సులతో మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. మీరు కోరుకున్న మార్పులు విజయవంతమవుతాయి. రేపటి రోజున మీరు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్పదగిన సూచన. నీరు, ఎలక్ట్రిసిటీ మరియు వాహనాలకు సంబంధించిన ప్రమాదాలకు సూచన కూడా కనిపిస్తుంది. అందుకే నదులు, కాలువలు, సముద్రం వంటి నీటి ప్రాంతాలకు వెళ్ళడము పూర్తిగా మానేయండి. ఎలక్ట్రిక్ షాక్ లేదా చిన్న పెద్ద వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. అత్యవసరం లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అయితే మీకు చాలా మంచిది. ఇక రేపటి రోజున ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండటమే చెప్పదగిన ఉత్తమమైన సూచన. అయితే శనిదేవుని యొక్క ఆశీర్వాదం మీపై ఉందండి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఏ పని చేసినా అది మీకు విజయాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారము, కుటుంబము, మీరు కోరుకున్న విషయాలు అనుకున్న దిశగా సాఫీగా సాగుతాయి. మీరు ఎంత శ్రద్ధగా, భక్తితో కోరుకుంటే అంత మంచి ఫలితాలు మీ జీవితంలో ప్రత్యక్ష కనిపిస్తాయండి. రేపటి రోజు మీకు శనివారం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం కోసము ఖచ్చితంగా నల్ల కుక్కలకు కానీ, ఏవైనా సరే పేదవాళ్ళకు కానీ నల్లటి వస్తువులు దానం చేయడం వల్ల మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం అయితే పరిపూర్ణం కలుగుతుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.